రాజకీయాల్లో కీలక మలుపు చోటు చేసుకుంది. రాష్ట్రంలో మారుతున్న రాజకీయ సమీకరణాల వేళ మరో బిగ్ అప్డేట్ ఇప్పుడు పార్టీల్లో ఆసక్తికరంగా మారుతోంది. 2029 నుంచి అసెంబ్లీ సీట్లు పెరుగుతాయనే అంచనాలతో పార్టీలున్నాయి. నియోజకవర్గాల పునర్విభజనపైన అంచనాలు మొదలయ్యాయి. ఈ సమయంలోనే ఢిల్లీ నుంచి కీలక సమాచారం అందింది. దీంతో వచ్చే ఎన్నికల కోసం ఇప్పటి నుంచే వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్న పార్టీల్లో టెన్షన్ మొదలైంది. ఈ నిర్ణయం 2029 ఎన్నికల్లో గేమ్ చేంజర్గా మారనుంది. ఏపీ పునర్విభజన చట్టం ప్రకారం 2 తెలుగు రాష్ట్రాల్లోనూ అసెంబ్లీ స్థానాలను పెంచాల్సి ఉంది. ఇదే అంశంపైన ఇప్పటికే సుప్రీంలో దాఖలైన పిటిషన్ పైన న్యాయస్థానం స్పష్టతనిచ్చింది. కేంద్రం చేపడుతున్న జనగణన తర్వాతనే నియోజకవర్గాల పునర్విభజన సాధ్యమవుతుందని తేల్చి చెప్పింది. కాగా కేంద్రం తీసుకున్న నిర్ణయం ఇప్పుడు తెలుగు రాష్ట్రాల రాజకీయాలపైన ప్రభావం పడుతోంది. కేంద్రం జనగణనపై షెడ్యూల్ ప్రకటించింది. 2026 అక్టోబర్ నుంచి జనగణన చేపట్టాలని కేంద్రం నోటిఫికేషన్ ఇచ్చింది. దీని ప్రకారం తొలి దశలో జమ్మూ కాశ్మీర్, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో జనాభా లెక్కల సేకరణ జరగనుంది. రెండో విడత 2027 మార్చి 1 నుండి దేశమంతా చేపడతారు. దీంతో 2029 ఎన్నికల నాటికి నియోజకవర్గాల పునర్విభజన పూర్తవుతుందని రాజకీయ పార్టీలు అంచనా వేస్తున్నాయి. అయితే అసలు విషయం ఢిల్లీ ముఖ్యుల నుంచి రాష్ట్రానికి అందింది. ఈ మేరకు జనాభా లెక్కలు సేకరించి వాటిని క్రోడీకరించి పూర్తి స్థాయిలో గణాంకాలు ఖరారు చేసేందుకు కనీసం 3 ఏళ్లు పడుతుందని స్పష్టం చేశారు. ఈసారి డిజిటల్ ఫార్మాట్లో మొబైల్ అప్లికేషన్ల ద్వారా జనగణన చేస్తున్నందున కొంత తక్కువగా 2 ఏళ్లలోనే లెక్కలు తెలవచ్చు. అంటే 2029 లేదా 2030లో కొత్త జనాభా గణన వివరాలు ప్రచురితమైన తర్వాత వాటి ఆధారంగా తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజన జరగనుంది. దీనిపైన కమిషన్ ఏర్పాటవుతుంది. సమగ్రంగా అధ్యయనంతో పాటు ఒక ముసాయిదా నోటిఫికేషన్ ఇవ్వాలి. ప్రజల నుంచి అభ్యంతరాలు, సూచనలు స్వీకరించాలి. దాని ఆధారంగా ఫైనల్ నోటిఫికేషన్ ఇవ్వాలి. అప్పటికి గానీ కొత్త నియోజకవర్గాలు అందుబాటులోకి రావు. దీంతో వచ్చే 2029 ఎన్నికల్లో కొత్త నియోజకవర్గాలను ప్రకటించే అవకాశమే లేదు. 2034లో జరిగే ఎన్నికల్లోనే కొత్త నియోజకవర్గాలు అందుబాటులోకి వస్తాయని ఎన్నికల కమిషన్ వర్గాలు సైతం స్పష్టం చేస్తున్నాయి. ఈ నిర్ణయం ప్రధానంగా కూటమి పార్టీలపైన ప్రభావం చూపే అవకాశం ఉంది. వచ్చే ఎన్నికల్లోనూ కలిసే పోటీ చేస్తామని కూటమి నేతలు చెప్తున్నారు. అయితే వచ్చే ఎన్నికల్లో 3 పార్టీల కూటమి కొనసాగితే బీజేపీ, జనసేన సీట్ల పెంపుపైన పట్టుబట్టే అవకాశం కనిపిస్తోంది. ఇందుకోసం టీడీపీ నేతలు సీట్ల త్యాగానికి సిద్ధపడాలి. ఇది అసంతృప్తికి దారితీస్తే వైసీపీ తమకు అవకాశంగా మలుచుకునే ప్రయత్నం చేస్తుంది. వైసీపీ ముందస్తుగానే నియోజకవర్గాల సమన్వయకర్తలను ఖరారు చేస్తోంది. దీంతో 2029 ఎన్నికల్లో 175 అసెంబ్లీ స్థానాలకే ఎన్నికలు జరగడం ఖాయంగా కనిపిస్తున్న వేళ ఈ తాజా పరిణామాలు వచ్చే ఎన్నికల్లో గెలుపోటములను డిసైడ్ చేసే గేమ్ చేంజర్గా మారనుంది.